నా పేరు నరేందర్ రెడ్డి. నేను న్యాచురల్ రెమెడీస్ కంపెనీ CEO. మా న్యాచురల్ రెమెడీస్ కంపెనీ బెంగళూరులో హెడ్ క్వార్టర్ ఉంది. సో మా ఇంపార్టెంట్ ఏంటంటే మా కంపెనీ యొక్క విజన్ నేచర్, సైన్స్, హెల్త్, హ్యాపీనెస్. We harness nature, apply science to have health for animals and human beings. So the most important is our products are botanical origin. We deal with Indian మెడిసినల్ ప్లాంట్స్. సో ట్రెడిషనల్ నాలెడ్జ్, మన ప్రాచీన పరిజ్ఞానాన్ని ఆధునిక సైన్స్ను, మోడర్న్ సైన్స్ను కంబైన్ చేసేసి బ్లెండ్స్ చేసేసి ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం. మాకు హ్యూమన్ హెల్త్లో బిజినెస్ ఉంది, యానిమల్ హెల్త్ ఫీడ్ అడిటివ్స్ బిజినెస్ ఉంది. మేము న్యాచురల్ రెమెడీస్లో కోర్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్. మన ఇండియన్ బొటానికల్స్, ఒక తులసి, ఒక అశ్వగంధ, ఇలాంటివి మనకు ప్రాచీనం నుంచి తెలుసు వాటి యొక్క విశిష్టత. ఆ విశిష్టతను మేము సైన్స్ యాడ్ చేసేసి అవి గ్లోబల్ మార్కెట్స్కు ఆ నాలెడ్జ్ని తీసుకెళ్తున్నాం. ఈరోజు హ్యూమన్లో డైటరీ సప్లిమెంట్స్ కంపెనీ అర్బా లైఫ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ మా యొక్క బ్రాండెడ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా మా ఎనిమల్ హెల్త్ సప్లిమెంట్స్ కోలిన్ ప్లస్ అనే బ్రాండ్ తీసుకొచ్చినాము. ఇవాళ ప్రపంచంలో 56 దేశాలలో ఈ ప్రోడక్ట్ వెళ్తున్నది. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అవుతున్నది. కస్టమర్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతున్నది ఫుడ్ సేఫ్టీలో. ఫుడ్ సేఫ్టీ ఎలా వస్తుంది? ఫీడ్ సేఫ్టీ వల్ల వస్తుంది. మనం అంతా ఎనిమల్ ప్రోటీన్ తింటాం. ఎనిమల్ ప్రోటీన్ తిన్నప్పుడు అది ఫీడ్ తింటుంది. ఆ ఫీడ్లో యాంటీబయాటిక్స్, కెమికల్ డ్రగ్స్ వాడేది ఉంటే వాటి యొక్క రెసిడ్యూస్ వస్తాయి. సో ఆ సేఫ్టీ ఇంపార్టెంట్గా మేము న్యాచురల్ రెమెడీస్ వీ కాల్ ఏ క్యాప్షన్ ఎనేబులర్స్ ఆఫ్ సేఫ్ ఫుడ్ టు ద గ్లోబల్ కన్జ్యూమర్స్. సో మా లాస్ట్ 5 ఏళ్లలో చాలా విశిష్టంగా స్ప్రెడ్ అవుతున్నది మా కంపెనీ. సో ఇక్కడ కూడా పౌల్ట్రీ ఇండియాలో మేము 16 సంవత్సరాల నుంచి ఇదే స్టాల్లో ఉన్నాం. 16 ఇయర్స్ ఇక్కడే ఉన్నాం. 17 ఇయర్స్ నుంచి డే 1 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము వన్ ఆఫ్ ద సైంటిఫిక్ కంపెనీ విత్ వెరీ యూనిక్ కాంబినేషన్స్ తోటి వీఆర్ గ్రోయింగ్ ఏమంటారు బార్న్ ఇన్ ఇండియా, గ్రోయింగ్ గ్లోబల్లీ. సో దాని యొక్క అది మన యొక్క విశిష్టత అన్నమాట. సో ఆర్గనైజర్స్కి తర్వాత పౌల్ట్రీ ఇండియా చాలా ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది నథింగ్ లెస్ దెన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ అయిపోయినది. ఇప్పుడు నేను IPPE అట్లాంటా అటెండ్ అవుతా ఎవ్రీ ఇయర్. మాకు అక్కడ బూత్ ఉంటుంది. తర్వాత యూరోటియర్ ఉంటుంది ఎక్కడ హ్యానోవర్లో, జర్మనీలో, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. దానికి ఏం తగ్గకుండా ఒక క్వాలిటీ కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, తర్వాత ఈ ఇయర్ చాలా బాగా ప్రమోట్ చేశారు పౌల్ట్రీ ఇండియాను డిఫరెంట్ ఛానల్స్లో. సో ఐ వాంట్ టు అప్రిషియేట్ అండ్ అక్నాలెడ్జ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ఆర్గనైజర్స్. సో చాలా బాగుంది ఈసారి. జనరల్గా సెకండ్ డే ఎక్కువ వచ్చేవాళ్ళు, ఫస్ట్ డేనే అన్ని స్టేట్స్ నుంచి కీ కస్టమర్స్ అందరు వచ్చారు. ఈసారి నాకు ఎవరో రిజిస్ట్రేషన్ దగ్గర తెలుసుకుంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ మొత్తం 46,000 మెంబర్స్ వస్తే నిన్న ఒక్కరోజే 37,000 మెంబర్స్ వచ్చారు. సో ఆ రీజన్ ఎందుకు అని అంటే సైకలాజికల్గా మార్కెట్ కొంచెం బాగుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా బాగా ప్రమోట్ చేశారు ఈసారి. ఢిల్లీలో కానీ, ఛానల్స్లో కానీ, వాట్సాప్ కానీ చాలా బాగా ప్రమోట్ చేశారు పౌల్ట్రీ ఇండియాని. అందుకు జనాలు వస్తున్నారు. రీచ్ కూడా బాగుంది. మా ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేము బొటానికల్ ప్రోడక్ట్స్, ఇండియన్ బొటానికల్ విత్ సైన్స్ అడిషన్. సో అందులో మేము నంబర్ 1 ఇండియా అండ్ గ్లోబల్గా. సో ఇండియాలో అందుకే చెప్పాను నేను బార్న్ ఇన్ ఇండియా, గ్రోయింగ్ గ్లోబల్లీ అని. అంటే స్టార్ట్ అయింది ఇండియాలో, బట్ వీఆర్ టేకింగ్ ద ప్రోడక్ట్స్ ఇంటూ గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్ ఏంటంటే కెమికల్ ప్రోడక్ట్లు వాడడం తగ్గిస్తున్నారు. సో నేచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది మనం నేచురల్ సెగ్మెంట్లో వస్తాం. అది మన యొక్క విశిష్టత. కాంప్లిమెంట్స్ టు యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.